హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో అయితే ఒక మంచి ట్రిప్ అయితే వస్తుంది. సో ఆ ట్రిప్ ఏంటి అనేది అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను చెన్నై వరకు వెళ్తాను. సో ఇక్కడ నుంచి ఏమేమి తీసుకెళ్తున్నానో అవన్నీ ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి స్పైసీ కొరియన్ నూడిల్స్, కప్ నూడిల్స్. సో ఎందుకు తీసుకెళ్తానో మళ్ళీ తెలుస్తుందిలే మీకే. ఇది వచ్చేసి నా బ్యాగ్. సో ఇది వచ్చేసి సఫారీ సీక్ బ్యాగ్. సో మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు మనకు చాలా వరకు ఎయిర్లైన్స్ 7 kg మాత్రమే అలౌ చేస్తుంది. దానికి పర్ఫెక్ట్ బ్యాగ్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. సో మంచి ప్రీమియం ఉంటుంది. నెక్స్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్తున్నా, అండ్ పవర్ బ్యాంక్, వాటర్ బాటిల్, అండ్ ఇది నా స్మార్ట్ వాచ్ కట్టాలి. అండ్ ఈ బాక్స్ చూడండి. సో జీడిపప్పు, బాదం పప్పు మా అమ్మ చేసి పెట్టింది నా కోసం, ట్రిప్కి వెళ్తున్నాను కాబట్టి. అండ్ ఇది వచ్చేసి చిన్న బ్యాక్ ప్యాక్. అండ్ ఇంకా మౌత్ వాష్, శానిటైజరు, సన్స్క్రీను, ఇంకొచ్చేసి వెట్ టిష్యూస్, ఇంకేది వచ్చేసి ట్యాబ్లెట్స్, అంతే. సరే, ఇక్కడ నుంచి తిరుపతి బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. సో అక్కడ నుంచి న్యూ గో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్ ఉంటుంది. సో దాంట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో వెళ్తాం, మాట్లాడుకుందాం. వస్తా. నేనా చూడు, నేనా సరే వస్తా. ఇదే ముందర ఒక 1 వీక్ పాటు ఇంటికి రెస్ట్ ఇచ్చేసి ఒక 5 days అలా బయట తిరుగుదామని చెప్పేసి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. సో అసలు యాక్చువల్గా అయితే నాకు అసలు ప్లానే లేదు ఒక 1.5 month ముందు వరకు. బట్ నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అలా జరిగాయి అన్నమాట. సో బయట వెళ్ళేటట్టు, సో బయట వెళ్ళకపోతే ఇంకా నేను కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్. సో దాని నుంచి బయట రావడానికే నేను ఆ ట్రిప్ అయితే ఒక నైట్కే ప్లాన్ చేసుకునేసాను. ఆ రోజు నైటే డిస్టర్బ్ అయ్యాను. సో ఆ రోజు నైటే టికెట్స్ బుక్ చేసాను, ఫ్లైట్ టికెట్స్. సో ఇంక వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాను. కొండలు చూడండి ఎంత బాగున్నాయి కదా. సో ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ వచ్చేసి కొత్తగా వేశారు, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే. సో 80 feet రోడ్డు చాలా మంచిగా ఉంటుంది. అండ్ సో మా ఊరిని అయితే కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా మిస్ అవుతాను. అండ్ యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఆ వీడియోస్ పెట్టడానికి కూడా ఈ కంట్రీ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో నేను ఎక్కాల్సిన బస్సు కూడా ఇక్కడే సర్కిల్లోనే ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా న్యూ గో ఎలక్ట్రిక్ బస్సు. సో అదే లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. సో అదే యాక్చువల్గా నేను ఆ బస్సుకు సంబంధించి రివ్యూ లాగా కూడా చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే ప్యాసింజర్స్ ఎక్కువ మంది కూడా అయిపోయినారు. వస్తా, నువ్వు చూసి నువ్వు నాన్నకి కొద్దిగా కెమెరా సైకిల్లో. సో అందుకని చెప్పేసి పలకరించినట్టు వెళ్ళిపోయినారు. సో ఇంకా నా సీట్లోకి అయితే వచ్చేసాను, విండో సీట్ తీసుకున్నాను.
కాసేపు అలా న్యాప్ వేసాను. నైట్ ఎట్లాగా నిద్ర ఉండదు. ఒక 10 నిమిషాలు బస్సు ఆపారు. చపాతీ తినేదిగా బాగుంది. ఇప్పుడు మొత్తం విచిత్రంగా జరగబోతుంది. ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు. సో తిరుపతి నుంచి అయితే చెన్నై కోయంబేడులో దిగాను. సో ఇక్కడ నుంచి మెట్రో పట్టుకొని డైరెక్ట్గా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మెట్రో టికెట్స్ తీసుకోవడానికి చాలా వేస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా కౌంటర్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లిఫ్ట్ ఇది. సో ఇలా వచ్చాను. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ పక్కన వచ్చేసి ఇలా క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కానర్స్ చేసి కూడా మీరైతే మెట్రో టికెట్స్ అయితే తీసుకొని డైరెక్ట్గా స్కాన్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు. మెట్రోస్ చాలా చీప్ అబ్బా. 24 రూపాయలు ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మొత్తం 8 స్టాప్స్ ఉన్నాయి. పట్టుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ చూపిస్తుంది టైము. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది, సౌండ్ అంటే వెనకాల కనిపిస్తుంది కదా. సో మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ కొట్టేసి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఎస్కలేటర్లో వెళ్ళిపోవడం ఉంది. మన తిరుపతికి ఎప్పుడు వస్తుందా ఈ మెట్రో సిస్టము? ఎయిట్ 5కి ఉంది మెట్రో ఇక్కడ. నాకు టూవర్డ్స్ సెంట్రల్ మెట్రో. సో 5కి చూపిస్తాను టూవర్డ్స్ సెంట్రల్ మెట్రో అని ఒకటి. ఒకసారి మెట్రో ఎక్కాక మీ డెస్టినేషన్ స్టేషన్ ఇందులో ఈ లైన్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు కరెక్ట్ మెట్రో ఎక్కారని చెప్పేసి. సో ఇది మెట్రో సిటీలో ఉన్న వాళ్ళకైతే ఈజీనే ఉంటుంది. సిటీస్ నుంచి నార్మల్ చిన్న సిటీస్ నుంచి డైరెక్ట్ మెట్రో సిటీస్ వచ్చినప్పుడు ఇవన్నీ కనుక్కోవడం కొద్దిగా అవేర్నెస్ ఉండదు కదా. సో తిరుపతి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఫుల్ నాయిస్ ఉంది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు టెర్మినల్ 1కి అయితే వెళ్ళిపోతాను, ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి.